హైదరాబాద్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలా పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని జినోమ్ వ్యాలీలో పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జినోమ్ వ్యాలీలో ఇవాళ లారస్ ల్యాబ్ పరిశ్రమ 2000 కోట్లతో ఏర్పాటు చేసి వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. జినోమ్ వ్యాలీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వస్తుండగా వారికి ప్రభుత్వం తరపున అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. జీనోమ్ వ్యాలీలో ఉన్న అనేక మంది ఫార్మా కంపెనీలకు సంబంధించిన దిగ్గజాలను గత 3-4 దశాబ్దాల నుంచి రాష్ట్రాన్ని ఒక ఫార్మా క్యాపిటల్, ప్రపంచ స్థాయిలోనే ఫార్మా క్యాపిటల్గా నిలిపిన చాలామంది ఫార్మాకు సంబంధించిన పెద్దలను కూడా కలుసుకొని వారి అభిప్రాయాలను తెలుసుకొని రాబోయే కాలంలో ఏ విధమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచ స్థాయిలో ఇంకా రెట్టింపు శక్తితో ముందుకెళ్లే అవకాశం ఉంటుందని వారి సలహా సూచనలు కూడా చేసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. దాంతోపాటు మరి ప్రత్యేకించి లారస్ ల్యాబ్ సంబంధించిన కొత్త R&D ఫెసిలిటీస్ దాదాపు 250 కోట్ల రూపాయలతో 800 పైచిలకు ఉపాధి కల్పన చేసే కార్యాచరణ వారు తీసుకోవటం, దానికి తోడు ఈరోజు ప్రత్యేకంగా లారస్ ల్యాబ్స్ మరియు కర్కా అని మల్టీనేషనల్ కంపెనీ కొలాబరేషన్తో 2000 కోట్ల రూపాయలు ఈరోజు వారు పెట్టుబడులను పెడతామని వారు ప్రకటన చేయడం జరిగింది.